హాయ్ ఫ్రెండ్, ఇదిగో ఈ వీడియో హోల్ చేయకుండా చూడండి. ఇది ఈ కాయ అనేది తెల్ల మద్ది చెట్టు అంటారు. ఇది ఈ చెట్టుని, ఈ కాయలు ఉన్న చెట్టుని అక్కడ చెట్టు కాడ వీడియో తీస్తాకి అది అవకాశం లేదు ఫ్రెండ్. ఏంటి ఎందుకంటే ఇది అజ్జని చెట్టు కూడా అని అంటారు. పంచిమొఖాలు ఉండే కాయ ఇది. మీకు పంచముఖాలు 1 2 3 4 5 ఇదిగో 5. ఇది ఏమేమి దేనికి పనిచేసిద్దో చెప్తాను. హోల్ చేయకోకుండా మీరు బోర్ అని అనుకోకుండా వీడియో మాత్రం కంపల్సరీగా హోల్ చేయకుండా చూడండి. ఇది చాలా ఉపయోగపడుద్ది. ఇది దీంట్లో కూడా ఎర్ర మద్ది చెట్టు అని ఉంది. ఎర్రకాయలుగా ఉంటాయి అన్నమాట ఆ చెట్టుకి. అది ఇప్పుడు దీని గురించే చెప్పుకుందాం మనం ఫ్రెండ్. ఇప్పుడు లేడీస్కి రథస్రావణ ఇది చూసావా, వెయిట్ ఉన్నప్పుడు అది ఇది ఇది ఆగాలి అంటే కనుక దీన్ని ఈ కాయని ఈ కాయ పగల కొడితే కనుక దీంట్లో ఉన్న గింజ వచ్చింది. ఆ గింజను సూర్ణం చేసుకుని తాగేస్తే కనుక ఋతుస్రావణం తగ్గిపోయిద్ది. పోతే ఇది మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి అని చెప్పి అనుకుంటాం చూసావా. కాళ్ళు చేతులు ఇరిగినా కానీ దీన్ని కషాయం మామూలుగా చూర్ణం చేసుకుని అది ఇరిగిన చోట కట్టుకడితే కనుక అతుక్కుండిద్ది అన్నమాట. ఇది ఇవన్నీ ఇంత ఔషధ గుణాలు అనేది ఈ తెల్లమద్ది చెట్టులో ఉందన్నమాట. అది పోతే ఇది మనము ఏముందలే అని అనుకుంటే కనుక ఇది అని అనుకుంటే చాలా తేడా వచ్చింది. అక్కడ చెట్టుని చూపిస్తాక అవకాశం లేదు. నెక్స్ట్ చూపిస్తాను నేను. అది మహిళలకి బాగా పనిచేసిద్ది. ఇది మహిళలకి బాగా పనిచేసిద్ది. ఈ మార్కెట్లో కూడా దొరుకుతాయి ఈ కాయలు. మళ్ళీ ఇది దీని చెక్క ఉన్న చూసావా, ఆ చెక్క అనేది ముఖానికి రాసుకుంటే బెరుడు పౌడర్ లాగా చేసుకుని మొహానికి రాసుకుంటే కనుక మొహం నిగనిగలాగా ఆడిద్ది. పోతే ఆకు ఉన్న చూసావా, ఆకు ఈ చర్మానికి రాసుకుంటే చర్మ వ్యాధులు ఉంటాయి కదా, అవి కూడా కివంగా తగ్గిద్ది. పోతే ఈ చెట్టు బెర్రుడిని ఆవు పాల్లో వేసి ఖాళీ కడుపుతో తీసుకుంటే కనుక, ఎలాగో కాబట్టి తీసుకుంటే కనుక గుండె జబ్బుకి బాగా పనిచేసిద్ది. బీపీ కూడా కంట్రోల్ చేసిద్ది. అది ఎలా కంట్రోల్ చేసిద్ది అంటే తెల్లమద్ది చెట్టు బెరడు అంత గొప్పగా పనిచేసిద్ది అన్నమాట. ఆకు రసాన్ని తీసుకుని చర్మాన్ని పూస్తే చర్మ వ్యాధులన్నీ తగ్గిపోతాయి. మీరు హోల్ చేయకుండా చూడండి. ఇదిగో ఇలా పంచముఖాల కాయ. ఈ ఆకును అనేది కాల్చి బూడిద చేసి ఆ పుండు మీద పెడితే మొత్తం తగ్గిపోద్ది. అది ఓకే ఫ్రెండ్. ఈ తెల్లమద్ది చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ కాయ వల్ల మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.